చంద్రబాబుపై నమ్మకంతో ప్రజలు తమను ఆశీర్వదించారని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి ఆదితి విజయలక్ష్మి తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని వాటిని చట్టబద్ధంగా తిరిగి రాబడతామని తెలిపారు. తనకు వచ్చింది ప్రజా విజయమని, నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని అంటున్న ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజుతో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. 24 సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో విజయనగరం అసెంబ్లీలో అత్యధిక మెజార్టీ ఎన్నడూ లేని రీతిలో ఈరోజు మన ఆదితి గజపతిరాజు సొంతం చేసుకున్నారు. ఆవిడని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. విజయం అయితే అద్భుతంగా ఉంది. మళ్ళీ మనకు ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చారు. మళ్ళీ మనకి ప్రజలకి సేవ చేయడానికి ఒక మంచి అవకాశం మనందరికీ దొరికింది. అయితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ మన రాష్ట్రం పురోగతి పదంలోకి వెళ్తుంది. అలాగే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మళ్ళీ మన దేశం పురోగతి పదంలోకి తీసుకువెళ్తాం. మనకి చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047, అలాగే నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ 2047 మళ్ళీ పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేసి మన రాష్ట్రం, దేశం అందరం కలిసి పురోగతి పదంలోకి తీసుకువెళ్దామని మా ప్రజలు ఫెంటాస్టిక్ అవకాశం ఇచ్చారనేది నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రభుత్వం అయితే అభివృద్ధి చేసామని చెప్పి చెప్తున్నారు, కానీ ఎక్కడైతే అభివృద్ధి జరగలేదనేసి చాలామంది విమర్శిస్తున్నారు. మీరు ఏ రకంగా విజయనగరం పట్టణాన్ని అభివృద్ధి చేస్తారు? విజయనగరంలో మీ ముందు ఉండే ప్రధాన సమస్యలు ఏంటి గుర్తించారా? వాటిని ఏ రకంగా పరిష్కరిస్తారు? కోర్స్ ప్రధాన సమస్యలు అయితే ముందటి నుంచే గుర్తించాం. అయితే ఇవన్నీ మనం ముందుకు తీసుకువెళ్ళాలి. వాటర్ ప్రాబ్లం అయితేనేంటి, వేరే రోడ్స్, ఇవన్నీ అన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయటానికి మనం విశ్వ ప్రయత్నం చేద్దాం. గత ప్రభుత్వంలో అయితే చాలా ఆక్రమణలకు గురయ్యాయి. అవి మీరు వచ్చాక వాటి మీద కొరడా జులిపిస్తారా, లేకపోతే కామ్గా ఊరుకుంటారా? కామ్గా ఊరుకునే పరిస్థితి మాకు ఆ ఛాన్సే ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు మరీ ఒక లిమిట్ దాటిపోయి వెళ్ళిపోయారు. అయితే మనం ఏది చేయాలో న్యాయబద్ధంగా ఏం చేయాలో చేస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి. అత్యధిక మెజార్టీతో విజయనగరం అసెంబ్లీని సొంతం చేసుకున్నారు. ఆవిడ సుపరిపాలన అందిస్తాం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ బాలకిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ లైన్ న్యూస్, విజయనగరం.